హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఇక్కడ మనం NDVI వాల్యూస్ రేంజెస్ ఫ్రమ్. NDVI అంటే ఏం లేదంటే ఏదో ఉంది, ఉండకుండా ఎలా ఉంటుందండి. నార్మలైజ్డ్ డిఫరెన్షియల్ వెజిటేషన్ ఇండెక్స్. ఇది వచ్చేసరికి NIR మైనస్ రెడ్ బ్యాండ్ డివైడెడ్ బై NIR ప్లస్ రెడ్ బ్యాండ్. ఓకే, ఇది వచ్చేసరికి -1 to +1 మధ్యన ఉంటూ ఉంటుంది. సో ఇది ఆన్సర్. ద మోస్ట్ కామన్ మోడల్ డేటా యూజ్డ్ ఇన్ ది ఇండియన్ ఫారెస్ట్ GIS ఫర్ పాలిగాన్ ఫీచర్స్. పాలిగాన్ కైనా, లైన్ కైనా, పాయింట్ కైనా ఇవన్నీ కూడా వెక్టర్ రూపంలో స్టోర్ చేయొచ్చండి. సో వెక్టర్ ఇస్ ది స్టాండర్డ్ ఫార్మాట్. కంటిన్యూస్ వాల్యూస్ అయితే కనుక రాస్టర్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తారు. కంటిన్యూస్ వాల్యూస్ అంటే ఏంటి? టెంపరేచరు, లేకపోతే వాటర్ బాడీస్, ఇటువంటివన్నీ కూడా కంటిన్యూస్ వాల్యూస్. సో వాటిని రాస్టర్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తారు. ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ వేరియన్స్ ఈజ్ ఆల్వేస్ లోయర్ దెన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. నిజమే. ద రీజన్ ఈజ్ ద స్ట్రాటిఫికేషన్ రెడ్యూసెస్ విత్ ఇన్ ది స్ట్రాటమ్ వేరియన్స్. నిజమే. సో both A and R are true and R is correct explanation of A. The sampling technique used by Forest Survey of India for the National Forest Inventory is two-staged, stratified. ముందు stratified అండి, తర్వాత systematic. ఈ two-stage పెట్టి ఉపయోగిస్తారు, stratified and systematic cluster sampling. The standard grid interval followed by the FSI for laying sample plots all over India is 2.5 by 2.5 feet. Okay, and which one of the following is an example for sampling error? Sampling error ఏమిటి అని అంటున్నాడు. సో శాంప్లింగ్ ఎర్రర్ వచ్చేసరికి మెయిన్ గా శాంపుల్ హ్యాపెన్స్ డ్యూ టు ఇంక్లూడ్ ఓన్లీ హై వాల్యూమ్ కంపార్ట్మెంట్స్. శాంప్లింగ్ ఎర్రర్. ద రేషియో మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ గివ్స్ మినిమం వేరియన్స్ when coefficient of correlation between y and x is 1 అండి. when coefficient of correlation అండి, coefficient of correlation between y and x is 1. okay, next one. The formula for the optimum allocation Niemann is, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక స్ట్రాటాలోని ఎన్ని శాంపిల్స్ అలొకేట్ చేయాలి అంటే కనుక, ఓకే, ఎన్నైతే శాంపిల్స్ ఉన్నాయి, ఎన్నైతే పాపులేషన్ ఉంది ఆ స్ట్రాటాలోని, దాంట్లో ఉండే స్టాండర్డ్ డీవియేషన్ ఎంత డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ దో స్టాండర్డ్ డీవియేషన్స్ ఇంటూ టోటల్ శాంపిల్ సైజ్. దాన్ని బట్టి ఆ స్ట్రాటాలో ఎన్ని శాంపిల్స్ సెలెక్ట్ చేయాలన్నది ఉంటుంది. సో NH is directly proportional to NH and SH. SH అంటే వేరియన్స్ ఇన్ దట్ స్ట్రాటా. వేరియన్స్ ఇన్ దట్ స్ట్రాటా. సో NH and SH. In Andhra Pradesh, working plan growing stock is normally calculated by volume tables and local volume equations. సో మీకు ఇంకోసారి చెప్తాను. NH అంటే ఏం లేదండి, సపోజ్ 3 స్ట్రాటాస్ తీసుకున్నారు. N1 అనేది టోటల్ పాపులేషన్ ఆఫ్ స్ట్రాటా 1, N2 అనేది టోటల్ పాపులేషన్ ఆఫ్ స్ట్రాటా 2, N3 అనేది టోటల్ పాపులేషన్ ఆఫ్ స్ట్రాటా 3. N1 అనేది దాంట్లోంచి తీసుకునే శాంపిల్ యొక్క కౌంట్. సో N1 ప్లస్ N2 ప్లస్ N3 ఈజ్ టోటల్ పాపులేషన్. N1 ప్లస్ N2 ప్లస్ N3 స్మాల్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్. ఓకే, సో NH అంటే ఇక్కడ N1 అవ్వచ్చు, N2 అవ్వచ్చు, లేదా N3 అవ్వచ్చు. ఓకే, సో NH అంటే N1 అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ N1 అవ్వచ్చు, N2 అవ్వచ్చు, N3 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ద వర్కింగ్ సర్కిల్ కాన్సెప్ట్ ఈస్ రిటైన్డ్ ఇన్ మోడర్న్ మేనేజ్మెంట్ ప్లాన్ బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సెట్కి వెళ్దాం. The false color composite for FSI used by FSI for visual interpretation is its NIR రెడ్. మీకు చెప్తాను, వాడు ఏమంటున్నాడు, రెడ్, గ్రీన్, బ్లూ, వీటికి ఫాల్స్ కాంపోజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. రెడ్కి ఎప్పుడు కూడా NIR అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రెడ్, ఆ తర్వాత గ్రీన్. ఫస్ట్ది ఆ రెడ్కి NIR అని గుర్తుపెట్టుకోండి, తర్వాత రెడ్, గ్రీన్. దాన్ని బట్టి చూడండి ఇక్కడ ఆప్షన్ ఏది మ్యాచ్ అవుతుంది మీకు, ఏ. సో ఏ ఈజ్ ది
రైట్ ఆన్సర్. ఏ ఈజ్ NIR, రెడ్ గ్రీన్. రెడ్ కి NIR, గ్రీన్ కి రెడ్, బ్లూ కి గ్రీన్. ఓకే. ఇన్ GIS స్లోప్ లేయర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది డిజిటల్ ఎలివేషన్ మోడల్. దాని నుంచి మనం స్లోప్ లేయర్ అనేది డిరైవ్ చేస్తామండి. ద సిస్టమాటిక్ శాంప్లింగ్ కెన్ నెవర్ బి యూజ్డ్ ఫర్ అన్బయాస్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ వేరియన్స్. దేస్ ఓన్లీ n పాసిబుల్ శాంపిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ C of n/n. ఏంటి ఇదంతా దీనికి అర్థం అన్నది చూస్తే కనుక సిస్టమాటిక్ శాంపిల్ ఇట్ కెన్ ఎస్టిమేట్ ది వేరియన్స్. ఇది వాడు ఏమంటున్నాడు, సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది అన్బయాస్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ వేరియన్స్ కి యూజ్ చేయలేము అని అంటున్నాడు. సో కానీ యూజ్ చేయగలం, ఇట్ కెన్ బి యూజ్డ్. సో ఏ ఈజ్ ఫాల్స్. దెర్ ఆర్ ఓన్లీ n పాసిబుల్ శాంపిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ C of n/n. ఇది వచ్చేసరికి నాకు అర్థం కావట్లేదు, బట్ ఏ ఈజ్ అయితే ఫాల్స్. సో D ఈజ్ ది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కంపల్సరీ ఇన్ మేనేజ్మెంట్ ప్లాన్. మేనేజ్మెంట్ ప్లాన్ లో కంపల్సరీ కాదేంటి నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ కింద అని అంటే కనుక ఐ థింక్ ఇట్స్ ఫర్ వర్కింగ్ సర్కిల్. ఇట్స్ ఓన్లీ అన్ ఆప్షన్, బట్ అదర్స్ ఆర్ compulsory. So NTFP working circle. The variance of the ratio estimator is approximately proportional to variance అంటున్నాడు వీడు. So the variance of the estimator is approximately ratio estimator అంటున్నాడు. Y అంటే ఏంటండి ఇక్కడ, y ఈక్వల్స్ టు AX. ఓకేనా. సో వేరియన్స్ ఆఫ్ y ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ AX అవుతుంది. మనకు ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుసు A అన్నది కాన్స్టెంట్. సో A² ఇంటూ వేరియన్స్ ఆఫ్ X అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ ఏం చెప్పాడు వీడు, వేరియన్స్ ఆఫ్ ది రేషియో ఎస్టిమేటర్ అని అంటున్నాడు. సో ఈ రేషియో ఎస్టిమేటర్ వచ్చేసరికి ఏమవుతుందంటే A² దాంతో ప్రొపోర్షనల్ గా ఉంటుంది. ఓకే. వీడు ఏం చెప్తున్నాడు, ఇది AX అన్న ఒక్క దాన్ని పెట్టుకున్నాం అనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది, ఫిఫ్త్ వచ్చేసరికి జస్ట్ A² అనేది అవుతుంది. ఓకే. బట్ వాడు సపోజ్ y ఈక్వల్స్ టు AX ప్లస్ BZ అన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, వేరియన్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు A² V of X, ఓకే, ప్లస్ B² V of Y మైనస్ 2AB ఇంటూ V of X ఇంటూ V of Z. ఇది అవుతుంది వాడిది. ఓకేనా. సో వాడు అదే ఇక్కడ రాశాడు. సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అలాంటప్పుడు ఇది. ఓకేనా. సో ఫిఫ్త్ వన్ ఈజ్ ది సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇన్ 2-stage శాంప్లింగ్ ద డిజైన్ ఎఫెక్ట్ ఈజ్ యూజువల్లీ, 2-stage శాంప్లింగ్ లోని డిజైన్ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు అని అన్నాడు. ఇది ఎప్పుడు కూడా డిజైన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదండి, లాస్ ఎఫిషియన్సీ ఇట్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 2-stage శాంప్లింగ్ లోని. ఓకేనా. And next one, the most common non-sampling error in Indian forest inventories is. Non-sampling error అంటున్నాడండి. Non-sampling error అంటే ఇవన్నీ కూడా non-sampling errors. So D is the right answer here. The regression estimator is always at least as efficient as ratio estimator. ఎందుకంటే రేషియో ఎస్టిమేటర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది రేషియో ఎస్టిమేటర్ కూడా ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ది సింపుల్ మీన్ ఎస్టిమేటర్. సో D is the right answer. The minimum sampling intensity prescribed by the FSI for dense forest hills is 0.2 to 0.5%. So 0.2% అండి మినిమం అంటున్నాడు కాబట్టి. ఏరియల్ వాల్యూమ్ టేబుల్ ఈజ్ యూజ్డ్ వెన్, ఏరియల్ వాల్యూమ్ టేబుల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు అన్నది అడుగుతున్నాడు. ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ వెన్ ట్రీ హైట్ కెనాట్ బి మెజర్డ్. ఓకే. సో ఇక్కడతో నేను ఆపుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం మళ్ళా కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. టాటా, బై బాయ్, గుడ్ బై అండ్ జై హింద్.